Hi guys, welcome back to Rekha Arch YouTube channel. ఈ రోజు మనం హాలీల్యాండ్ లార్క్ M2 మైక్రోఫోన్ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే రివ్యూ చేయబోతున్నాము. ఇది నాకు ఎస్టర్డే వచ్చింది. ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. మా ఆయన ఎవరికో కొంచెం హెల్ప్ చేశారని వాళ్ళు ఎలాగో యూజ్ అవుతుంది అన్నట్టు ఇది వాళ్ళు మాకు ఇది ప్రెజెంట్ చేశారు. దీని రివ్యూ అయితే చూద్దాము రండి. ఆల్రెడీ మేమైతే ఓపెన్ చేసాము. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మేము నిన్నటి నుంచి చెక్ చేస్తున్నాము. డివైజెస్ మారుస్తూ చెక్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఓపెన్ చేసింది మీకు ఎలా వచ్చింది అన్నది హాలీల్యాండ్ ఇది ఛార్జింగ్ ఇండికేటర్స్. మనకి ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ ఇది వచ్చి మనము మైక్ ఇది వచ్చి మనము కెమెరా ఏదైనా యూజ్ చేస్తున్నామంటే దానికి వాయిస్ రిసీవర్గా యూజ్ అవుతుంది. దీనికి కేబుల్ అనేది ఇంకోటి ఉంది, దీన్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇవైతే వైర్లెస్ మైక్స్ అన్నమాట. ఇవి ఇట్లా ఓపెన్ అవ్వగానే ఇక్కడ స్టార్ట్ ఆన్ ఆఫ్ బటన్ రెండు ఇది ఒకటే. నెక్స్ట్ ఇక్కడైతే మనం మాట్లాడే వాయిస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడైతే ఇది ఇందులో పెట్టినప్పుడు ఇక్కడ ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఒకసారి యూజ్ చేస్తూ మీకు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఇదైతే టైప్ సి రిసీవరు. ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఛార్జ్ చేస్తామో ఆ పాయింట్లో ఇది పెట్టి మనము ఆ మైక్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చి ఐఫోన్ రిసీవరు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే 2 రిసీవర్స్ వచ్చాయి, ఐఫోన్ అయినా సి టైప్ అయినా. నెక్స్ట్ ఇది కెమెరాకు కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐఫోన్ది యూజ్ చేసి మీకు ఎలా వస్తుంది వాయిస్ ఏంటనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు దీన్నైతే ఇలా మ్యాగ్నెటిక్ వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు నేను పెట్టుకున్నట్లు ఇట్లనే సేమ్ దీన్ని ఇలా పైన పెట్టుకొని ఇలా అంటించేస్తే ఇది స్టిక్ అయ్యి మనకి ఎక్కడ కావాలంటే అట్లా స్టిక్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను, వాయిస్ ఎలా వస్తుందో వినండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది అని మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ గ్రీన్ లైట్, ఇందాక బ్లూ లైట్ ఉంటుంది, ఇప్పుడు గ్రీన్ లైట్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మనం స్టాప్ చేయాలంటే మనం కెమెరా అక్కడ పెట్టేసి కూడా మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచే స్టాప్ కూడా చేసుకోవచ్చు. ఆన్ కూడా ఇదే బటన్, ఈ ఒక్క బటనే అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్యాక్లో ఇంకా ఏమేమి వచ్చాయని మీకు చూపిస్తాను నేను. ఇక్కడ హాలీల్యాండ్ మాన్యువల్ అయితే వచ్చింది, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది గైడెన్స్ అయితే వచ్చింది. ఇది ఒకసారి మీకు టైం ఉంటే చూడండి, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి గర్ల్స్కి చాలా క్రేజ్ ఉంటుంది కదా, స్టిక్కర్స్ అన్నా ఫోన్స్కి బ్యాక్ పౌచెస్ అన్నా అట్లా క్రేజ్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఒక్కొక్క స్టిక్కరు ఇట్లా కలర్ ఇమోజీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ స్టిక్కరు, వైట్ స్టిక్కర్ కూడా ఇచ్చారు. ఇదైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నెక్స్ట్ ఇలా పౌచ్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ హాలీల్యాండ్ నుంచే. ఇందులో అయితే నాకు ఒక ఛార్జరు, మనం ఇక్కడ దీనికి ఇక్కడ కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఇండికేటర్స్ చూపిస్తుంది ఎంత ఉంది ఏంటి ఛార్జింగ్ అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి, ఛార్జింగ్ తగ్గిపోయే కొద్దీ ఇది కూడా తగ్గుతుంది లైట్స్. నెక్స్ట్ దీనికి ఇది ఛార్జర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి మనం అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు వాయిస్ ఎక్కువ నాయిసీగా ఉన్నప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేస్తామంటే ఇది కొంచెం నాయిస్ని తగ్గిస్తుంది. చూడండి, ఇది కూడా చాలా పెద్దగా ఉన్నాయి, కాకపోతే ఇంత చిన్న బటన్స్కి పెద్దవి ఇవ్వడం మునిగిపోతుందేమో అనిపిస్తుంది. చూడండి, చూడండి ఇందులో ఇట్లా సెట్ చేసామంటే అసలు ఏమీ కనిపించదు. అసలు ఎక్కడన్నా జారి పడిపోయినా కూడా అలా కూడా అవ్వచ్చు మేబీ. సో ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అలాగే ఇంకో ప్యాక్లో పౌచ్లో అయితే ఇవి వచ్చాయి. ఇవి కూడా మ్యాగ్నెటిక్కే. ఎలా యూజ్ చేస్తారో ఏంటనే చూపిస్తాను చూడండి. దీనికి ఇలా ఇక్కడ స్టిక్ చేసుకోవడం, ఇక్కడ చూడండి ఇట్లా డ్రెస్కి ఇక్కడ మన షర్ట్స్కి అలా పెట్టుకోవాలి క్లిప్ మాదిరి. ఇది ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో దీనికి ఇట్లానే మ్యాగ్నెట్వి ఇంకోటి ఇచ్చారు, చూపిస్తాను.
ఇదైతే ఇంకో సెట్ అండి. ఇది ఇలా కనెక్ట్ చేసామంటే ఇట్లా స్టిక్ అయిపోతుంది. దీన్ని మనం మెల్లో వేసుకొని అంటే దీన్ని హోల్డ్ చేయడం ఇష్టం లేక డిఫరెంట్గా యూస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇట్లా తీసేసి మెల్లో వేసుకోవచ్చు. ఇది కూడా ఇదైతే నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. ఇది ఎవరైతే డిఎస్ఎల్ఆర్ అవన్నీ యూస్ చేస్తుంటారు కదా వాళ్ళైతే ఇది కెమెరాకి కనెక్టర్ చేసి రిసీవరు ఇది కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా కనెక్ట్ చేసి పెట్టామంటే వాయిస్ అయితే ఇంకా క్లియర్గా తీసుకుంటుంది. ఇది అండి ఫైనల్గా హాలీ ల్యాండ్ మార్క్ M2. నెక్స్ట్ ఈ టైప్ సి దానికి వచ్చామంటేనా ఇక్కడ మనం డైరెక్ట్గా ఛార్జ్ చేసుకుంటూ కూడా ఒకసారి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే సమ్టైమ్స్ మన బ్యాటరీ అయిపోయింది అంటేనే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని కూడా మీరు వీడియోస్ అనేది తీసుకోవచ్చు వాయిస్ ఓవర్కి. నెక్స్ట్ ఇదైతే టైప్ సి అండి. నేను ఇప్పుడు మీకు టైప్ సి చూపిస్తున్నాను ఎలా ఆన్ అవుతుందో ఎలా కనెక్ట్ అవుతుందా అని. ఇలా డైరెక్ట్గా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే 2 లైట్స్ వస్తాయి. మనము ఇక్కడ ఇదే రాగానే మనము ఈ చిన్న ఈ మైక్రోఫోన్స్ని తీసుకొని మనం ఇలా కనెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఐఫోన్ దానికి కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది కాబట్టి అది గ్రీన్ లైట్లో ఉంది. ఇట్లా అది తీయంగానే దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఈజీగా కనెక్ట్ అవుతుంది. దాంట్లో అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. వాయిస్లోనే మనం ఏదైనా చెక్ చేసుకోవాలి అంటే టోటల్గా వాయిస్లోనే ఉంటుంది మొత్తము. కొంచెం అయితే మనం లిటిల్ లౌడ్ మాట్లాడాల్సి ఉంటుంది. మరీ అంత అవసరం లేదు. ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే మనము లెఫ్ట్ టు రైట్ టు వేరియేషన్స్లో మనకు కావాలనుకుంటే ఇది చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ వచ్చి 40 అవర్స్ ఉంటుంది. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే 8 అవర్స్ వస్తుంది. కంపెనీ అయితే అంత టైం అని చెప్తుంది. నెక్స్ట్ ఇది 300 feet వరకు మనకైతే విజువల్గా ఉన్నంత వరకు దీని వాయిస్ని అయితే రికార్డ్ చేస్తుంది.